జీవాధిపతి అయిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ శుభోదయం. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 15వ వచనము. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును, సాత్వికమైన నాలుక ఎముకలను నలగగొట్టును. దేవునికి మహిమ కలుగును గాక. నేస్తమా, నీ దేవాది దేవుడు నీకు ఈ దినాన్న బోధిస్తున్న సంగతి ఏమిటి అనగా, నీవు దీర్ఘశాంతముతో ఉండాలి. ఎందుకంటే నీ శాంతమే నీకు రక్ష, నీ కోపమే నీకు శత్రువు. కనుక కోపముని విడిచిపెట్టి శాంతముగా ఉండడానికి ప్రయత్నము చెయ్యి. అట్లా ఉండగలిగినట్లయితే న్యాయాధిపతిని కూడా నీవు ఒప్పించగలవు. సాత్వికమైన నాలుక ఎముకలను నలుగగొట్టును. నీవు అక్కరలేని చోట మాట్లాడకూడదు. ఎక్కడ ఎట్టి రీతిగా మాట్లాడవలనో నీ దేవుడే నీకు జ్ఞానమును అనుగ్రహిస్తారు. కాబట్టి దేవుని సన్నిధిలో నీవు భయముతోనూ భక్తితోనూ జీవిస్తూ ప్రతి సంగతి యందు కూడా ఆయన పాదముల యొద్ద చేరి నీవు ప్రార్థన చెయ్యి. దేవుడు తన జ్ఞానమునిచ్చి తన కృపలో నిన్ను నడిపిస్తారు. ఎల్లవేళలా నీకు తన శాంతిని, సమాధానమును, న్యాయమును అనుగ్రహిస్తారు.